లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈ వర్డ్స్ని అస్తమాటు మనమైతే వింటూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ స్టాక్ మార్కెట్లో చూసుకున్నట్లయితే అస్తమాటు లార్జ్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్ అని చెప్పి వింటూ ఉంటాం. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో చూసుకున్నట్లయితే లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్ అని చెప్పి వింటూ ఉంటాం. సో ఈరోజు ఈ వీడియోలో లార్జ్ క్యాప్ అంటే ఏంటి, మిడ్ క్యాప్ అంటే ఏంటి, స్మాల్ క్యాప్ అంటే ఏంటి క్లియర్గా పిన్ టు పిన్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్, లార్జ్ క్యాప్. క్యాప్ అంటే క్యాపిటలైజేషన్, అర్థమైందండి? క్యాప్ అంటే క్యాపిటలైజేషన్. అదే లార్జ్ క్యాప్ అంటే ఏ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాప్ అన్నది, అనగా మార్కెట్ క్యాపిటలైజేషన్ అన్నది ఎక్కువ ఉందో ఆ కంపెనీస్ని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటాం. మార్కెట్ క్యాప్ అంటే సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ వాల్యూ. ఆ కంపెనీ పెద్దదైతే మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీస్ని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, అసలు మార్కెట్ క్యాప్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఇంటూ కరెంట్ షేర్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే కంపెనీ, ఈ కంపెనీకి ప్రెజెంట్ లక్ష షేర్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, 1,00,000 షేర్లు, అదే కదా టోటల్ నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్. టోటల్గా ఆ కంపెనీకి 1,00,000 షేర్స్ అయితే ఉన్నాయి ఇంటూ కరెంట్ షేర్ ప్రైస్. ఎగ్జాంపుల్గా ఈరోజు షేరు ధర 100. సో 1,00,000 ఇంటూ 100 అంటే కోటి. ఈ కోటి మార్కెట్ క్యాప్ ఈ కంపెనీకి. ఇలా ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి. చాలా కంపెనీస్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్నాయి. వాటిల్లో టాప్ 100 కంపెనీస్, అది కూడా మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 100 కంపెనీస్ని మనం లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటాం. ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్ యొక్క స్టాక్స్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటాం. క్లియర్? నేను చెప్తుంది సెబీ చెప్పింది నేను చెప్తున్నా. ఇది సెబీ కొత్త డెఫినిషన్. సెబీ ప్రకారంగా మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 100 కంపెనీస్ని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటాం. ఈ కంపెనీస్ యొక్క స్టాక్స్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటాం. క్లియర్? ఇవి లార్జ్ క్యాప్ కంపెనీస్ అయితే ఈ కంపెనీస్ యొక్క స్టాక్స్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటాం. అదేవిధంగా ఇవి టాప్ 100, టాప్ 101 టు టాప్ 250 కంపెనీస్, అది కూడా మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 101 టు టాప్ 250 కంపెనీస్ని మిడ్ క్యాప్ కంపెనీస్ అంటాం. ఈ మిడ్ క్యాప్ కంపెనీస్ యొక్క స్టాక్స్ని మిడ్ క్యాప్ స్టాక్స్ అంటాం. క్లియర్? అదేవిధంగా 251 నుండి టాప్ 251 నుండి మిగతా అన్ని స్మాల్ క్యాప్ కంపెనీస్. సో ఈ కంపెనీస్ యొక్క స్టాక్స్ని స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటాం. క్లియర్? ఇది సెబీ ప్రకారంగా కొత్తది. ఇంకొక డెఫినేషన్ ఉంది, ఇది పాతది. ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్ అంటే ఏంటి? పాత డెఫినేషన్ ప్రకారంగా మార్కెట్ క్యాప్ అన్నది 20,000 కోట్ల కన్నా ఎక్కువ ఉంటాయి. మార్కెట్ క్యాప్ ఇది. సో చెప్పాను కదా, టోటల్ నంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ ప్రెజెంట్ షేర్ ప్రైస్. ఈ మార్కెట్ క్యాప్ అన్నది ఏదైనా కంపెనీకి 20,000 కోట్ల కన్నా ఎక్కువ ఉంటే అది లార్జ్ క్యాప్ కంపెనీ. అదేవిధంగా మిడ్ క్యాప్ 5,000 కోట్ల నుండి, అనగా మార్కెట్ క్యాప్ 5,000 కోట్ల నుండి 20,000 కోట్ల మిడిల్లో ఉంటే అది మిడ్ క్యాప్ కంపెనీ. అదేవిధంగా స్మాల్ క్యాప్ సింపుల్, 5,000 కోట్ల కన్నా తక్కువ ఉంటే, మార్కెట్ క్యాప్ అన్నది 5,000 కోట్ల కన్నా తక్కువ ఉంటే అది స్మాల్ క్యాప్. ఈ విధంగా డివైడ్ చేసేవారు. అది ఇది రెండు కరెక్టే. మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 100 కంపెనీస్ చూసారా? ఫస్ట్ వన్ రిలయన్స్. దీని యొక్క మార్కెట్ క్యాప్ 15,59,903 కోట్లు, అన్ని కోట్లు మార్కెట్ క్యాప్. సెకండ్ టీసీఎస్ 12,64,110 కోట్లు. ఈ విధంగా ఇవన్నీ టాప్ 100 కంపెనీస్. టాప్ 100 అంటే లార్జ్ క్యాప్. సో ఇవన్నీ లార్జ్ క్యాప్ కంపెనీస్. కావాలంటే లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, చూసుకోండి. ఇవన్నీ లార్జ్ క్యాప్ కంపెనీస్.
ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, లార్జ్ క్యాప్ అంటే ఏంటి? ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్, మంచి కంపెనీస్. సో వీటిల్లో డౌన్ అప్ ఇదంతా తక్కువ ఉంటుంది అండ్ గ్రోత్ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయాయి. మంచి మంచి బ్రాండ్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ స్టార్టప్స్ కాదు, ఎప్పటి నుండో ఉన్నాయి. సో రిస్క్ అన్నది కాస్త తక్కువ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్తో కంపేర్ చేస్తే. అదేవిధంగా మిగతావి టాప్ 100 చెప్పా, ఇవన్నీ ఆల్రెడీ చూశారు. ఇక్కడైతే అన్నీ చూడవచ్చు అనమాట. ఇవన్నీ లార్జ్ క్యాప్ అనమాట. టాప్ 100 కదా, ఇక్కడతో లార్జ్ క్యాప్ డన్. నెక్స్ట్ వచ్చేసి మిడ్ క్యాప్ 101 చూసారా, ఇవన్నీ మిడ్ క్యాప్ కంపెనీస్ చూడొచ్చు మీరు. అదేవిధంగా 250 తర్వాత స్మాల్ క్యాప్, 250 తర్వాత ఇదిగోండి 251. దీని తర్వాత ఇవన్నీ స్మాల్ క్యాప్ కంపెనీస్. ఈ స్టాక్స్ని మీరు కనుక కొంటున్నట్లయితే ఇవి స్మాల్ క్యాప్ స్టాక్స్. క్లియర్? నెక్స్ట్ మిడ్ క్యాప్ చెప్పా, టాప్ 101 to 250 కంపెనీస్ అకార్డింగ్ టు ద మార్కెట్ క్యాప్. ఈ కంపెనీస్ యొక్క స్టాక్స్ని మిడ్ క్యాప్ స్టాక్స్ అంటాం. మరి మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే ఫండ్ అనగా మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ ఖచ్చితంగా ఉంటారు. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు అందరూ డబ్బుని పెట్టుబడి పెడతాం. సో ఈ డబ్బుని ఈ ఫండ్ మేనేజర్ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఇన్వెస్ట్మెంట్లో భాగంగా ఎక్కువ డబ్బుని, ఎంతైతే డబ్బు ఉందో దానిలో ఎక్కువ డబ్బుని ఈ మిడ్ క్యాప్ స్టాక్స్లో పెట్టుబడి పెడితే ఆ ఫండ్ని మిడ్ క్యాప్ ఫండ్ అంటాం. అర్థమైందండి? ఒకవేళ ఫండ్ మేనేజర్ మనం ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెట్టామో ఆ డబ్బు మొత్తంలో ఎక్కువ శాతాన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ ఫండ్ని లార్జ్ క్యాప్ ఫండ్ అంటాం. అదేవిధంగా స్మాల్ క్యాప్లో ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెడితే ఆ ఫండ్ని స్మాల్ క్యాప్ ఫండ్ అంటాం. క్లియర్? నెక్స్ట్ చెప్పా, స్మాల్ క్యాప్ 251 నుండి ప్రతిదీ స్మాల్ క్యాపే. క్లియర్? ఓల్డ్ పరంగా 5,000 కోట్ల కన్నా తక్కువ ఉంటే స్మాల్ క్యాప్ కంపెనీస్. క్లియర్? నెక్స్ట్ ఫ్లెక్సీ క్యాప్. ఫ్లెక్సీ క్యాప్ అంటే ఏంటి? నేను ఆల్రెడీ చెప్పా, లార్జ్ క్యాప్ ఫండ్ అంటే ఎక్కువ డబ్బుని లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాడు. మిడ్ క్యాప్ ఫండ్ అంటే మిడ్ క్యాప్ స్టాక్స్లో, అదేవిధంగా స్మాల్ క్యాప్ ఫండ్ అంటే స్మాల్ క్యాప్ స్టాక్స్లో. కానీ ఫ్లెక్సీ క్యాప్ అంటే మూడిటిల్లోని. అర్థమైందండి? ఫ్లెక్సీ క్యాప్. సో లార్జ్ క్యాప్లో కొంచెం, స్మాల్ క్యాప్లో కొంచెం, మిడ్ క్యాప్లో కొంచెం. ఎగ్జాంపుల్గా 33%, 33, 33 ఈ విధంగా డివైడ్ చేసి పెట్టుబడి పెడితే దాన్నే ఫ్లెక్సీ క్యాప్ అంటాం. అదే ఇక్కడ రాసా, అక్రాస్ ఆల్ మార్కెట్ క్యాప్స్. క్లియర్? నెక్స్ట్ ఎన్ఎఫ్ఓ అనగా న్యూ ఫండ్ ఆఫర్. ఏదైనా ఒక ఫండ్, ఒక మ్యూచువల్ ఫండ్ మొదటిసారి మార్కెట్లోకి ఎంటర్ అవుతున్న ప్రాసెస్నే న్యూ ఫండ్ ఆఫర్ అంటాం. స్టాక్ మార్కెట్లో ఐపీఓ, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్లో ఎన్ఎఫ్ఓ. సో కొత్తగా ఇప్పుడు ప్రెజెంట్ ఒక ఎన్ఎఫ్ఓ ఉంది, న్యూ ఫండ్ ఆఫర్ ఆఫరింగ్ చేస్తూ ఉంది. ఆ ఫండ్ గురించి మీకు ఖచ్చితంగా తెలియాలి. అదే హెచ్డిఎఫ్సి లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. చెప్పా, ఫ్లెక్సీ క్యాప్ అంటే లార్జ్ క్యాప్లోని, మిడ్ క్యాప్లోని, స్మాల్ క్యాప్లోని డివైడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు ఫండ్ మేనేజర్. అదేవిధంగా ఈ ఫండ్ ఉంది, ఇది హెచ్డిఎఫ్సి లైఫ్. హెచ్డిఎఫ్సి లైఫ్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఈ ఫండ్ కంప్లీట్గా మ్యూచువల్ ఫండ్ కాదు, ఇది యూలిప్. అర్థమైందండి? యూలిప్. యూలిప్ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇన్సూరెన్స్. అర్థమైందండి? ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్ లాగా మనకి రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఫండ్ మేనేజర్ మళ్ళీ డివైడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, దాంతోపాటు ఇన్సూరెన్స్ కూడా ఈ ఫండ్ మనకైతే ఇస్తుంది. ఈ ఫండ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న టైంలో మనకి ఏదైనా జరిగితే మనకి లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుంది, ప్లస్ బ్రతికుంటే రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ ఫండ్ ప్రెజెంట్ అయితే ఓపెన్లో ఉంది. ఎప్పటి నుంచి? 12th అక్టోబర్ నుండి 25th అక్టోబర్, అంటే ఇప్పుడు ఈ టైంలో ఓపెన్లో ఉంది. మినిమం పెట్టుబడి ఎంత? 1000. మినిమం పెట్టుబడి 1000. మీకు ప్రాక్టికల్గా ఒకసారి చూపిస్తా. ఈ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. అండ్ ఈ వీడియోకి స్పాన్సర్ కూడా పాలసీ బజార్. ఇక్కడ మీ డీటెయిల్స్ని ఎంటర్ చేయండి, కింద లింక్ ఉందా అది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో మీకు ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మీ పేరు, నంబర్ అంతా ఎంటర్ చేయాలి. సెర్చ్. ఇదిగోండి, ఇదే హెచ్డిఎఫ్సి లైఫ్. దీని గురించే చెప్తున్నా. సో దీనికి NAV 10A,
ప్రెజెంట్ 10 ఉంటుంది, ఏ ఎన్ఎఫ్ఓకైనా ఎన్ఏవి 10 ఉంటుంది, కానీ ఫ్యూచర్లో పెరుగుతుంది. సేమ్ ఇది కూడా అంతే, ఇప్పుడు 10 ఉంది కానీ ఫ్యూచర్లో పెరగవచ్చు, డిపెండ్స్ అపాన్ మార్కెట్. ఇప్పుడు కొనుక్కుంటే చాలా తక్కువకి మనకైతే ఇది వస్తుంది. అదేవిధంగా డిస్కవరీ ఫండ్, ఈ కంపెనీ యొక్క డిస్కవరీ ఫండ్ రిటర్న్ చూసుకున్నట్లయితే లాస్ట్ 5 ఇయర్స్గా 22.8%, విచ్ ఈస్ వెరీ గుడ్. సో గెట్ డీటెయిల్స్, క్లిక్. అండ్ దానికంటే ముందు ఇన్ కేస్ మనం కనుక 10,000 పర్ మంత్ 10 ఇయర్స్ పాటు పెట్టుబడి పెట్టి ఇంకొక 10 ఇయర్స్ వెయిటింగ్ చేసి 20 ఇయర్స్ తర్వాత మనం డబ్బుని తీసుకుందాం అనుకున్నట్లయితే ఎంత వస్తుంది? క్లిక్. ఇది ఫ్లెక్సీ క్యాప్ అనగా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అన్నిటిలోని పెట్టుబడి పెడతాడు ఫండ్ మేనేజర్. సో లాస్ట్ 10 ఇయర్స్గా స్మాల్ క్యాప్లో 22%, మిడ్ క్యాప్లో 22%, లార్జ్ క్యాప్లో 15%. ఆ విధంగా రిటర్న్స్ అనేవి జనరేట్ అయ్యాయి. సో యావరేజ్గా చూసుకున్నట్లయితే ఇది ఫ్లెక్సీ క్యాప్ కాబట్టి కాస్త ఎక్కువ రిటర్న్ జనరేట్ అవ్వచ్చు. నెక్స్ట్ క్యాపిటల్ గ్యారంటీ, మనం ఎంతైతే మంత్లీ కడతామో అదంతా సేఫ్, వెనక్కి ఖచ్చితంగా ఇస్తారనమాట. దాంతోపాటు ఇది యూలిప్, సో ట్యాక్స్ బెనిఫిట్. మనం సరిగ్గా ప్లాన్ చేసుకుంటే 18.2 lakhs మనకి ట్యాక్స్ ఆదా అవుతుంది దీనిలో పెట్టుబడి పెట్టడం వలన, అకార్డింగ్ టు సెక్షన్ 80C అండ్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 10D. క్లియర్. అండ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ అనగా ఈ కంపెనీ హెచ్డిఎఫ్సి లైఫ్, దాని యొక్క అసెట్ అండర్ మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే 2.5 lakh crores, అంత డబ్బు వీళ్ళ వద్ద ఉంది. అండ్ ఇది మార్కెట్ లింక్డ్ ఫ్లెక్సీ క్యాప్ అంటే ఇండైరెక్ట్గా ఫండ్ మేనేజర్ మళ్ళీ పెట్టుబడి పెడతాడు. సో మార్కెట్ లింక్డ్ కాబట్టి మనకి ఎక్కువగా రిటర్న్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది. దాంతోపాటు ఇది యూలిప్ అంటే ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్. ఇన్సూరెన్స్ మనకి ఏదైనా జరిగితే మనకి ఇంత డబ్బు 12.7 lakhs లైఫ్ కవర్ వస్తుంది. క్లియర్. అంటే ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెడుతున్నామో ప్రతి నెల ఇంటూ 120 times. అండ్ పార్షియల్ విత్డ్రావల్స్, మిడిల్లో డబ్బు కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు, అదే ఇక్కడ మెన్షన్ చేశారు. ఆల్రెడీ మంత్కి 10,000, ఈ విధంగా ప్రతి నెల 10,000 10 ఇయర్స్ పాటు పెట్టుబడి పెడితే మనం టోటల్గా పెట్టుబడి పెట్టింది 12 lakhs కదా. ఈ 12 lakhs కాకుండా మనకి ఇన్ కేస్ రిటర్న్ ఇంత జనరేట్ అయితే, అంటే ఆల్రెడీ పాస్ట్ 5 ఇయర్స్లో జనరేట్ అయింది 22.8%. ఇన్ కేస్ జనరేట్ అయితే మనకి 1,46,00,000 రావచ్చు. అసలు ప్లస్ రిటర్న్ అంతా కలిపి 20 ఇయర్స్ తర్వాత ప్రతి నెల 10,000 పెట్టుబడి పెడుతూ ఉన్నట్లయితే 20 ఇయర్స్ తర్వాత మనకి 1,58,00,000 రావచ్చు. నేను చెప్తుంది రావచ్చు అని చెప్తూ ఉన్నా, వస్తుందా చెప్పలేం, డిపెండ్స్ అపాన్ ద మార్కెట్. ఇంత డబ్బు రావచ్చు. అదేవిధంగా ఫండ్ పర్ఫార్మెన్స్ చూద్దాం. అసలు ఈ కంపెనీ మంచిదా చూద్దాం. ఏయుఎం అసెట్ అండర్ మేనేజ్మెంట్ 53,988 కోట్లు. అండ్ ఇవి ఈ కంపెనీ యొక్క ఫండ్స్ అనమాట. ఆల్రెడీ చాలా ఫండ్స్ ఉన్నాయి, ఇది కొత్తది కాదు, జస్ట్ న్యూ ఫండ్ ఆఫర్ అంతే. చాలా ఫండ్స్ ఉన్నాయి, వాటి యొక్క రిటర్న్స్ ఇవి మంచిగానే ఉన్నాయి. అదేవిధంగా చెప్పాను కదా, దీనిది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి రిటర్న్స్ అయితే లేవు. నార్మల్గా చూసుకున్నట్లయితే ఇంత రిటర్న్స్ ఆల్రెడీ జనరేట్ చేసింది ఈ ఫండ్స్ అన్ని కలిపి యావరేజ్గా. సో కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఎలాగా? ప్రొసీడ్. దీని లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, ప్రొసీడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీకు కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ మీకు తెలిసిందే, వన్ ఆఫ్ ద బెస్ట్ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. అదేవిధంగా వీళ్ళకి సాల్వెన్సీ రేషియో కూడా ఎక్కువ ఉంది, 200% ఉంది. 150 ఉంటే చాలు, కానీ 200% ఉంది. కావాలంటే బాగా రీసెర్చ్ చేసి, మళ్ళీ చెప్తున్నా, బాగా రీసెర్చ్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్, హెల్త్ ఇన్సూరెన్స్, కార్ లోను, ఇలా ఎన్నో కోర్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మెంటర్ కనెక్ట్, మీకు డౌట్ వస్తే డైరెక్ట్గా మెంటర్స్తో మాట్లాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్, ఎవరైతే ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో ఆయన ఈ కోర్సులో మెంటర్. మీకు డౌట్ ఉంటే ఆయనకి కాల్ చేసి మాట్లాడవచ్చు. ఆ ఫీచర్ కూడా ఫ్రీడమ్ యాప్లో ఉంది. కావాలంటే ఫ్రీడమ్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.